మెంబర్స్ టెస్ట్ మనీలు ఉన్నాయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పేరు నాగేశ్వరరావు, మహబూబాబాద్. నాకు వెంకట్రావు సార్ సుధీర్ సార్ ఇద్దరు వచ్చి ఇవ్వటం జరిగింది. ఇచ్చినాక 1.5 ఇయర్ వాడుకుంటూ వచ్చాను. కానీ నాది నేనే రిజల్ట్ చూసుకున్నాను తప్ప సార్ వాళ్ళు అనేది మీరు కూడా మరి నలుగురికి పంచండి ఆరోగ్యాన్ని అని ఎన్నిసార్లు చెప్పినా కూడా నాది నేనే చూసుకున్నాను తప్ప ఎప్పుడు నేను బయటికి అడుగు పెట్టలేదు. ఒక హాఫ్ అన్ అవర్ 30 minutes వాకింగ్ చేస్తే అలసట అయ్యేదండి నాకు. అట్లాంటిది ఇప్పుడు 1 hour నడిచినా కూడా నాకు ఏమాత్రం అలసట ఉండదు. నెంబర్ 2, మాది ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటుంది. వెంకటరావు సార్ సుధీర్ సార్ చూశారు. డైలీ 15 to 20 times మేము పైకి ఎక్కి దిగుతుంటాం. అసలు నాకు ఇంత కూడా అలసట ఉండదు, నొప్పులు ఉండవు నాకు కానీ మా మేడం కానీ. మేము షాప్ లో కూర్చుంటాం, మా జ్యువెలరీ షాప్ లో కూర్చుంటాం. ఒక్కొక్కసారి 4-5 hours కంటిన్యూ కూర్చుంటాం. ఆ పిల్లో షీట్ నాకు చైర్ మీద వేసుకొని దానిపైన టవల్ వేసుకొని కూర్చుంటున్నాం. 4-5 hours కూర్చున్న తర్వాత లేస్తే కనీసం 2 నిమిషాలు కూడా అక్కర్లే మనకు. ఆ కాళ్ళ నొప్పులు అనేది కొద్దిగా అవి ఆ డిస్టర్బెన్స్ వస్తుంది కదా, అవి ఏమాత్రం ఉండవు మాకు. మా మేడం ఒక్కోసారి 6-7 hours కూడా కంటిన్యూ కూర్చుంటుంది, అయినా ఇంత కూడా అలసట ఉండదు. అసలు ఫస్ట్ స్నానం చేయగానే బెల్ట్ ఇమ్మీడియట్ గా పెట్టుకోవాల్సిందే, 24 hours బాడీకి టచ్ కావాల్సిందే. తర్వాత ఇంకొకటి సార్, మా మేనల్లుడు మిస్సెస్ 1.5 year నుంచి థైరాయిడ్ తో బాధపడుతుంది. 100 mg టాబ్లెట్ వేసేది. రీసెంట్ గా 1 month బ్యాక్ ఆ థైరాయిడ్ టాబ్లెట్ బంద్ చేసింది. బంద్ చేస్తే కూడా నేనేమన్నానంటే డాక్టర్ చెకప్ చేయించుకున్నాక బంద్ చేయని చెప్పాను. డాక్టర్ చెకప్ చేయించుకుంటే థైరాయిడ్ లేదని వచ్చింది. మళ్ళీ అయినా ఇంకొక 15 days తర్వాత మళ్ళీ ఒకసారి చెకప్ చేయించుకొని 2-3 times చేయించుకుంటేనే మన ఫెయిర్ గా నాకు పూర్తిగా తగ్గింది అని భరోసాగా చెప్పగలుగుతాం. అంటే 2 times చేయించుకున్నారు. వాళ్ళు కంప్లీట్ కాన్ఫిడెన్స్ గా ఉన్నారు. చాలా బాగా పనిచేసింది, 100% వర్క్ చేసింది. నాట్ 99.99, 100% వర్క్ చేసింది కూడా. తర్వాత మా అమ్మాయి, ఆమె ఐటీ జాబ్ హోల్డర్, సాఫ్ట్వేర్ ఇన్ఫోసిస్ లో చేస్తుంది, హైదరాబాద్ లో ఉంటుంది. ఆమెకు 10 years నుంచి మైగ్రేన్ ప్రాబ్లం. ఆమె ఇది వాడిన తర్వాత 3 days 4 days మైగ్రేన్ ఉండేది. అట్లాంటిది ఇప్పుడు హాఫ్ అన్ అవర్ 1 hour, అది కూడా పెద్ద కష్టం అనిపించదు. ఇంకా ముందు వాడుతుంటే ఇంకా కంటిన్యూ అది కూడా పోతుందనే నమ్మకం కూడా కలిగింది. తర్వాత మా సిస్టర్ ఉందండి, ఆమెకు వెరికోస్ ప్రాబ్లం. సాక్స్ వేసుకునేది, వెరికోస్ సాక్స్ అంటే అది కూర్చొని ఒకరు వేయాల్సిందే. అది వేస్తున్నప్పుడు ఒంటి మీద చర్మం తీసేసిన విధంగా మంట మాడుతుంటది. అయితే ఆ సాక్స్ బంద్ చేసింది, కడప కూడా దాటలేదన్నమాట, మా ఓన్ సిస్టర్. అట్లాంటిది ఆ సాక్స్ కూడా బంద్ చేసింది, మామూలుగా నడవటం స్టార్ట్ అయిపోయింది. రీసెంట్ గా మేము ఒక డెంటల్ డాక్టర్ కు నిన్ననే కలవడం కూడా జరిగింది. అప్పటికి 2 times నేను వెంకటరావు సార్ కు సుధీర్ సార్ రిజల్ట్స్ చెప్పాను ఎట్లా ఉందనేది. నిన్న కూడా ఈవినింగ్ కలిసినప్పుడు ఆయన ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యాడంటే అసలు పేషెంట్ కు రికమెండ్ చేశాడండి. నేను మాత్రం అసలు నా జీవితంలో ఇది రాసుకోదగ్గ రోజు అనిపించింది. నిన్న పేషెంట్ కే రికమెండ్ చేశాడు. ఆయన ఏదో బాగా ప్రాబ్లమ్ తో ఇబ్బంది పడుతుంటే ఫస్ట్ నువ్వు ఆయనకు సర్జరీ ఏదో చేసుకుంటే 4-5 lakhs అవుతుందట, నువ్వు 5 లక్షలు ఖర్చు పెట్టే ముందు ఒక 19,000 ఖర్చు పెట్టి ఈ బెడ్ తీసుకొని ఒక 1 రోజులు వాడు, 5 లక్షల్లో 19,000 పెద్ద లెక్క కాదు అని చెప్పి సీరియస్ గా పేషెంట్ కు కౌన్సిలింగ్ ఇచ్చాడు. ఆయన ఈ కౌన్సిలింగ్ ఇచ్చి వెళ్ళిన తర్వాత పేషెంట్ పోగానే నేను వెళ్ళాను, నాకు చెప్తున్నాడు మళ్ళీ రేపు మండే వస్తే కంపల్సరీగా నీ దగ్గరికి తీసుకొస్తానన్నా అని చెప్పడం జరిగింది. ఒక డాక్టర్ నాకు ఆ విధంగా హెల్ప్ చేస్తున్నందుకు సాగర్ సార్ దేవుడు ఎట్లనో నాకు అన్ని గుప్తా కూడా దేవుడు మాదిరి అనిపించింది నాకు. ఎందుకంటే డాక్టర్స్ సపోర్ట్ చేయడం అనేది నాటే జోక్, అది నా మామూలు విషయం కాదు. మళ్ళీ అతనికి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉంది, వెంకటరావు సార్ చూశారు, సుధీర్ సార్ కూడా చూశారు హాస్పిటల్ కూడా. ఆ లెవెల్లో ఉన్నతను ఆయన అంత రికమెండ్ చేసి చాలా ఇంట్రెస్ట్ ఉన్నాడు సార్. అసలు నేను ఊహించలే, అసలు నాకు అది మాట్లాడుతుంటే కళ్ళ నీళ్ళు వస్తున్నాయి నాకు, ఆ విధంగా అనిపించింది. ఎందుకంటే నేను ఎక్స్పెక్ట్ చేయలే. ఆయన తీసుకున్న తెల్లారే హైదరాబాద్ వెళ్ళాడట. ఆయన జనరల్ గా వెహికల్ లో ప్రయాణం చేస్తుంటాడు ఇన్నోవాలో. దిగినాక ఒక 20-30 minutes వరకు కొద్దిగా కాళ్ళు నొప్పులు ఉంటాయి. అట్లాంటిది ఒక 2 minutes 3 minutes కంటే ఎక్కువ లేదు ఆ నొప్పులు. అసలు హైదరాబాద్ నుంచి వచ్చిన తర్వాత నాకు ఇమ్మీడియట్ గా ఆ రోజు సాయంత్రం ఫోన్ చేసి నాకు చెప్తున్నాడు, అన్న చాలా మంచి ప్రోడక్ట్ ఇప్పించావన్నా, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా నేను అని చెప్పి చాలా అంటే చాలా ఫీల్ అయిపోయాడు అనమాట. అందుకే వాళ్ళ ఫ్రెండ్స్ లోపల కూడా రికమెండ్ చేయాలనే ఆలోచన మీద ఉన్నాడు. మళ్ళీ రీసెంట్ గా నిన్న
అంటే ఒక 10 days బ్యాక్ ఒక మా కజిన్ కి ఇచ్చాను. మా వదిన గారు ఆమె బెడ్ మీదకి ఆ వీక్లీ వన్స్ హాస్పిటల్కి వెళ్తూ ఉంటది. ఆమె కూడా రిజల్ట్ బాగుంది. బట్ ఏంటంటే ఆమెను ఇంకో 10 days తర్వాతనే ఆమెతో మాట్లాడించాలనే ఉద్దేశంతో ఉన్నాను. మాకు మాత్రం మామూలుగా కాదండి, 100% రిజల్ట్స్. మేము బతుకుతున్నాం అంటే ఓన్లీ ఈ బయోటోరియం మ్యాగ్నెటిక్ ప్రోడక్ట్ ద్వారానే మేము బతుకుతున్నాం. ఉంది నాకు 64 years ఏజ్. నాకు సమ్మర్ వస్తే కూడా చాలా నీరసం అయిపోతున్నాను. ఎప్పుడు చూడు యాక్టివ్ గా ఉంటున్నాను. థ్యాంక్ యూ సార్, వెంకట్రావు సార్, సుధీర్ సార్, సాగర్ సార్ గారికి దండం పెడుతున్నాను. గ్రేట్ థ్యాంక్ యూ వెరీ మచ్.